ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. గుళ్ళు, గోపురాలు, మందిరాలు, ఆలయాలు దైవ చింతనకు నిలయాలు. అయితే దేవాలయాల్లో చెక్కబడిన బొమ్మలను చూస్తే కొంతమందికి దేవతామూర్తులు గుర్తొస్తారు, మరికొందరికి శిల్ప సౌందర్యం తెలుస్తుంది. కానీ అతి కొద్ది మందికి మాత్రమే చరిత్రలోని రహస్యాలు దర్శిస్తాయి. ఆ కోవకు చెందిన వారే డాక్టర్ కిరణ్ క్రాంత్ చౌదరి గారు. దేవాలయాల్లోని వాస్తు రీతుల్లో, దేవతామూర్తుల భంగిమల్లో, స్తంభాలపై చెక్కిన బొమ్మల్లోనూ, ప్రతి అంశంలోనూ కళా చరిత్రలో ఉన్న విషయాలని, సూక్ష్మాలని వెతికి పట్టుకుని వెలికి తీసిన కళా అభిలాషకులు వారు, పురావస్తు పరిశోధకులు వారు. అంతేకాదు, మన దేవాలయాల్లోని శిల్ప సంపదలో ఉన్న పురాణ ఇతిహాస వైభవాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేశారు. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్న చరిత్ర ఆనవాళ్లను గుర్తించి పుస్తకంలో ప్రచురించి ప్రపంచానికి పరిచయం చేశారు శ్రీ కిరణ్ క్రాంత్ చౌదరి గారు. వారు ఇవాళ మన చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సాధారణంగా దేవాలయాలు అనగానే ఎవరికైనా ముందు గుర్తొచ్చేది భక్తి, కానీ మీకు మాత్రం చరిత్ర కనిపిస్తుంది. సో అసలు మీ దృష్ట్యా, మీ కోణంలో ఆలోచిస్తే అసలు దేవాలయాల్లోంచి మనం నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన అంశాలు ఏమిటి? మా గురువుగారు అయినటువంటి ఆచార్య శంకరనారాయణ గారికి, నా తల్లిదండ్రులైన శ్రీ రామానాయుడు గారికి, మా అమ్మ శ్రీమతి చిన్నమ్మ గారికి నమస్కరిస్తూ, ఆలయాలు అందరం మతపరమైనవి అని అనుకుంటుంటాం, కానీ మతేతరమైనవి కూడా. కారణం ఏమిటంటే, ప్రజల్ని ఓ సుమార్గం వైపు పంపించాలన్నా మతాన్ని కేంద్రంగా చేసుకున్నటువంటి ఆలయాల ద్వారా రాజులు, అధికారులు ఆనాటి ప్రజల్ని ఏకోన్ముతులుగా చేసి ఒకవైపు నడిపించడానికి అవి కేంద్రాలుగా ఎన్నుకున్నారు. అందుకని ఆలయాలు కట్టారు. సో మతం పేరు చెప్పగానే సామాన్యులు కూడా దాన్ని అనుసరించే విధానం ఉంటుంది. అది ముఖ్య కేంద్రంగా చేసుకుని రాజులు తద్వారా వాళ్ళకున్నటువంటి ఏవైతే భావనలు ఉన్నాయో, అలాగే వాళ్ళ మనసుల్లో ఏముందో, రాజ్యాన్ని ఎలా సుభిక్షంగా పరిపాలించాలో తద్వారా తెలియజేసేయడానికి ప్రయత్నం చేశారు. అందువల్లే మనకు ఆలయాలు అనేకం కనిపిస్తుంటాయి. అందులో ముఖ్యంగా ఆలయాల ద్వారా కళలంటే ఇక్కడ శిల్పము, వాస్తు, నృత్యము, సాహిత్యము, అలాగే ఇవన్నీ హరికథలు, ఇలాంటివన్నీ ఆలయాల్లో ఉండేవి. అంతేకాకుండా ఆలయాలకు ఆర్థికమైనటువంటి పరిపుష్టత కూడా ఉండేది. కారణం ఏమిటంటే, భక్తితో ఆలయానికి సమర్పించేటువంటి కానుకల్ని, వాటిని ఆలయాల్లో ఏం చేసేవిటంటే, ఉదాహరణకి నీటి తీరవలు. ఆ రోజుల్లో అడవులను నరికి ఎక్కువగా పొలాన్ని సాగు చేసుకునే అవకాశం కల్పించింది ఆలయాలు. అందులో ఇచ్చినటువంటి ఆవుల్ని కొందరికి ఇచ్చి తద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఆలయానికి వెచ్చించి నీటి తీరవలు ఏర్పాటు చేయడం వల్ల వ్యవసాయం వృద్ధి చెందింది. వ్యవసాయం వృద్ధి చెందడంతో ఆ దారిని వెళ్ళేటువంటి ప్రయాణికులకి, యాత్రికులకి భోజన సౌకర్యం ఆలయాలు కల్పించాయి. కళల్ని పోషించాయి. కళ్ళు ఎలా పోషిస్తాయంటే, తిరునాళ్ళు, రథం చేయాలన్నా, తిరునాళ్ళు జరిగేటప్పుడు, ఊరేగింపు జరిగేటప్పుడు ఆ నాట్యం, నాట్యకారులు, ఇలా అనేక రకాలుగా ఆలయం బహుముఖంగా అదొక అధికారిగా ప్రజలకు సేవ చేసింది. ముఖ్యంగా చదువు చెప్పించింది. ఉదాహరణకి మనకి ఘటిక స్థానాలని ఉన్నాయి, ఇప్పుడు మర్చిపోతున్నారు అందరూ. సో రాజులు కూడా ఆలయ ఘటికల్లో చదువుకున్నారు. దానికి మనకు శాసనాలు ఉన్నాయి. ఘటిక స్థానంలో మతపరమైన విషయాలు కాకుండా అనేకమైనటువంటి శాస్త్రాలని, వేదాలు కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, తర్కం కావచ్చు, వ్యాకరణము, వీటన్నిటిని బోధించారు. ఆ రకంగా మనకు కంచిలోను మిగతా చోట్ల కూడా చాలా ప్రాచీనమైనటువంటివి ఉన్నాయి. సో ఆ రకంగా ఆలయాలు వృత్తుల్ని పోషించడం, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. ఆలయాన్ని కాపాడడం అనేది కేవలం రాజుల యొక్క గొప్పతనం గురించి చెప్పడం మాత్రమే కాదు, అది మన చరిత్ర పరిరక్షణ కోసం కూడా అని మీరు చెప్తూ ఉంటారు. సో వీటికి సంబంధించి ప్రభుత్వం మనకి ఏ దిశగా చర్యలు తీసుకుంది, ఇంకా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? ఆలయం మతపరమైనది మాత్రమే కాదు, అందులో
దానాలు వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి శాసనాలు కూడా వేయిస్తారు. ఆ శాసనాలు చదవడం వల్ల వ్యక్తులు చదువు వచ్చిన వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే ఆ శాసనాల ద్వారా ఆ రోజుల్లో ఉన్నటువంటి పన్నులు కానీ విధించినటువంటి కిస్తులు అంటాం, పరిపాలన విధానం, అవి తెలుస్తాయి. అంతేకాకుండా రాజులు చేసినటువంటి ఘనకార్యాలు కూడా శాసనాల్లో వేయడం జరుగుతుంది. తద్వారా చదివిన వాళ్ళు స్ఫూర్తి పొంది రాజు యొక్క పరిపాలనా విధానాన్ని తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు వస్తున్న ధోరణిలో ఆలయాలంటే ఏ మతపరమైన అనుకోవడం పొరపాటు. వెళ్ళిన వాళ్ళు కూడా ఆలయాన్ని ఏదో అలా ఒక క్షణంలో చూసి దర్శనం అయితే చాలు అనుకుంటూ వచ్చేస్తున్న రోజులు ఇవి. అలా కాకుండా దర్శనం అయిన తర్వాత కూడా ఆలయం చుట్టూ తిరిగి అందులో ఉన్నటువంటి వస్తు శిల్ప రూపాల్ని వాటిని మనం చూసినట్టయితే గతించిన మన పెద్దలు వదిలిపోయిన దాన్ని మనము స్వీకరించి తద్వారా మనం ఒక ఇన్స్పిరేషన్ భావావేశాన్ని పొంది మన రాబోయే వారసులకు దాన్ని అందించడం ద్వారా ఒక క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. అవును. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆలయాల్ని ఒక ఆదాయ కేంద్రంగా కాకుండా ప్రజల జీవన సరళిలో అవి భాగమై ప్రజలకు ఉపయోగపడే విధంగాను తద్వారా మంచి చేసే విధంగాను ఉండాలని భావిస్తాను. సార్, అసలు మీ స్వస్థలం ఎక్కడ, మీ బాల్యం విద్యాభ్యాసం ఎక్కడ గడిచాయి, మీ తల్లిదండ్రులు ఏం చేసేవారు, వాటి గురించి చెప్పండి. ఆంధ్రదేశంలో రాయలసీమ, అందులో చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం, మన్నార్పల్లె అనే కుగ్రామంలో నేను పుట్టాను. చాలా చిన్న ఊరు. అయితే ఇక్కడ మా తల్లిదండ్రులు వాళ్ళు అన్నదమ్ముళ్ళు 4, ఒక అక్క. మీ నాన్నగారు? మా నాన్నగారు రెండోవారు శ్రీ రామానాయుడు గారు, శ్రీమతి చిన్నమ్మ. వాళ్ళకి నేను 3వ సంతానంగా పుట్టాను. నాకు ఒక అన్న, అక్క ఉన్నారు. ఆమె పేరు మీనాక్షి. అలాగే మా పెదనాన్న పిల్లలు కూడా అక్కలు నేను బాగా చదువుకోవాలని బాగా నా వృద్ధి కోసం బాగా పాటుపడిన వాళ్ళు. మీ బాల్యం విద్యాభ్యాసం ఎక్కడ గడిచాయి? విద్యాభ్యాసం అంతా అప్పుడు ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల మా ఊర్లోనే ఉండేది. ఆ మన్నార్పల్లె గ్రామంలో చదువుకున్నాను. ఆ తర్వాత మాకు 1 కిలోమీటర్ దూరంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్తకోట గ్రామంలో ఉండదు. అక్కడ 10 వరకు చదువుకున్నాను. 10 తర్వాత నేను విజయవాడకు లయోలా కాలేజీలో చేరడం జరిగింది. ఆ తర్వాత డిగ్రీ 74-76 ఆ ప్రాంతంలో చిత్తూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదువుకున్నాను. తర్వాత పీజీ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో హిస్టరీ అండ్ ఆర్కియాలజీ స్పెషలైజేషన్ తిరుపతిలో చదువుకున్నాను. తర్వాత పిహెచ్డి కూడా చేయడం జరిగింది. పిహెచ్డి కంటే ముందు నేను జేఎన్యూకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వెళ్ళడం, కొన్ని భావజాలాలకు ఇబ్బందులు ఏర్పడినప్పుడు, అలాగే ఆర్థికంగా కూడా నాకు కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు అటునుంచి వచ్చేసి నేను పిహెచ్డి ప్రొఫెసర్ శంకర్ నారాయణన్ సంస్కృత శాసన లిపి అలాగే చరిత్రకారులు, ప్రముఖ చరిత్రకారులు, ఆయన దగ్గర చేయడం జరిగింది. ఒక గొప్ప విషయం ఏమిటంటే శంకర్ నారాయణ గారు క్రమశిక్షణ అంటే సాంప్రదాయ పండితులకి ఆ క్రమశిక్షణ ఉంటుంది. ఆయన సాంప్రదాయ పండితుడు. ఆయన దగ్గర మొదటి శిష్యుడిగా నేను ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్ట్ హిస్టోరియన్ నిహార్ రంజన్ రే అనే ఆయన ద్వారా పరిచయంతో ఆయన దగ్గర చేరడం జరిగింది. ఆయన దగ్గర మొదటి శిష్యుడిని నేను. పిహెచ్డిలో చివరి శిష్యుడిని కూడా నేనే. కారణం ఏంటంటే ఆయన దగ్గర చేరారు కానీ ఆయన క్రమశిక్షణకి తట్టుకోలేక అబ్బా వెళ్ళిపోయారు. ఆ తర్వాత మా గురువుగారు కంచి కామకోట పీఠాధిపతులైనటువంటి శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతికి తర్కాండ్ ఋగ్వేద, ఆయనకి 10 ఏళ్ళు అప్పుడు వయసు చెప్పారు. పరమాచార్య గారు కూడా ఉన్నారు అప్పుడు. ఆ రకంగా నేను మొదటి శిష్యుణ్ణి, వారు రెండో శిష్యుడు. మఠంకి వెళితే ప్రథమ శిష్యన్ పొందానని నన్ను గౌరవంగా పరమాచార్య ఉన్నప్పుడు అనేవాళ్ళు. ఆ తర్వాత ఆర్టిస్టులేకి ఈ కళ వైపు ఉన్నటువంటి జిజ్ఞాసతో నేను ఫోటోగ్రఫీ డిప్లొమా కూడా చేశాను. అది అవసరం కాబట్టి ఫోటోగ్రాఫ్ చేయడం. ఆ తర్వాత దాదాపు 2005లో ఉన్నటువంటి డిగ్రీలో ఉన్నతమైనటువంటిది డిలిట్.
డీలిట్, డాక్టర్ ఆఫ్ లిటరేచర్, పిహెచ్డి డీలిట్. ఓకే ఓకే, పిహెచ్డి పైనది. అప్పుడు అంతా సర్వే చేసిన తర్వాత నాకు బెరహంపూర్లో రామచంద్ర ప్రొఫెసర్ ఆర్సి మిశ్రో అని ఆయన అవకాశం ఇచ్చారు. ఆ యూనివర్సిటీ నాకు పర్మిషన్ ఇచ్చింది. సో డీలిట్ చేయడం జరిగింది. సార్, మీరు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అనేక పదవుల్లో పనిచేశారు. అయితే వాటిలో మీరు చేసిన కళ అలాగే సాహిత్య చరిత్ర పరిశోధనల గురించి చెప్తారా? వైస్ ఛాన్సలర్ తప్పితే మిగతా అన్నీ చేశాను. కానీ ప్రిన్సిపల్ గాను, డీన్ గాను, లేకపోతే ఎగ్జామినేషను, స్పెషల్ ఆఫీసర్ గాను, ఆనరీ డైరెక్టర్ గాను, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి అలాగే చీఫ్ వార్డెన్ గాను అన్నీ చేసిన నేను ఎప్పుడు చూసింది చేసింది ఏంటంటే ప్రతి రూల్ని అతిక్రమించకుండాను అవసరమైనప్పుడు మానవతా కోణంలో దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించాను. ఉదాహరణకి ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంటు బీకామ్లో ఫెయిల్ అయితే ఒక పేపర్లో 100, ఒక పేపర్లో 99, ఒక పేపర్లో 0 వచ్చాయి ఒక అమ్మాయికి. నేను ఆఫీస్కి వెళ్తుంటే అమ్మాయి ఏడుస్తుంటే ఏమంటే లోపల పిలిపిస్తే అమ్మాయింది విషయం చెప్పింది. సిఈ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, అమ్మ రీవాల్యుయేషన్ కట్టావా అన్నారు. లేదండి, నువ్వు అమ్మాయివి, మళ్ళీ రీవాల్యుయేషన్ ఒకటా నీకు అని మా నాన్న నన్ను ఇరిటేట్ చేసి మాట్లాడారు. అయ్యో, కాబట్టి రీవాల్యుయేషన్ వెరిఫికేషన్ కట్టావా? లేదు. వెంటనే తెప్పించి స్క్రిప్ట్ని ఒక 2 గంటలు వెతికి తెప్పించిన తర్వాత చూస్తే ఆ అమ్మాయికి 99 ఉన్నాయి. దాన్ని చీఫ్ ఎగ్జామినరు 100 చేసి 99 రౌండప్ చేశాడు. చక్కరు దాన్ని రౌండప్ చేసింది 0 అనుకొని ఎంటర్ చేశాడు. అయ్యో, వెంటనే రూల్ ఒప్పుకోదు, ఈ చెక్కింగు వీటికంతా డబ్బులు కట్టాలి. వెంటనే దాన్ని మార్పించి ఈ అమ్మాయికి 100కు 100 వేయించి ఇట్ షుడ్ నాట్ బి టేకెన్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఫర్ ఫర్దర్ రెఫరెన్సెస్ అని ఒక మాట రాసి. ఎందుకు చెప్తున్నానంటే బాగా చదువుకున్న కుర్రాడు కానీ అమ్మాయి కానీ ఇలాంటివి జరిగినప్పుడు సూసైడ్ చేసుకుంటారు. అందుకని ఎగ్జామినేషన్ అనేది ఒక కత్తి మీద సాము లాంటిది ఆ పదవిలో ఉన్నప్పుడు. ఇలాగా ఎప్పుడు రూల్ అతిక్రమించకుండాను అవసరమైనప్పుడు దాన్ని గట్టిగా విద్యార్థులకు సహాయం చేసే విధంగాను మానవతా దృక్పథంలో చూశాను. అలాగే కళా సాహిత్య చరిత్ర కోణాల్లో మీరు చేసిన పరిశోధనలు ఎలాంటివి? అక్కడ రామ్ శర్మ గారు అలాగే కొందరు ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళు వైస్ ఛాన్సలర్ అయినా క్లాసులు తీసుకునేవాళ్ళు. మనం పనులు చేస్తున్నా కూడా ఏదైతే మూలం ఉందో ఆ పని నుంచి డీవియేట్ కాకూడదు అనేది ఒక నిబంధన. నాకు మా గురువుగారి నుంచి నేర్చుకుంది కూడా అది. ఆ నిబంధనతో నేను అడ్మినిస్ట్రేషన్లో దాదాపు 13 ఇయర్స్ ఉన్నా. ఈ 13 ఇయర్స్లో 13 ఏళ్లలో ఎక్కువ పేపర్లు రాశాను, రీసెర్చ్ పేపర్లు. నా పబ్లికేషన్లు కూడా ఎక్కువగా అప్పుడే జరిగాయి. అందులో ముఖ్యంగా విద్యార్థి దశలోనే నేను 5 టెంపుల్స్ ఆఫ్ భువనేశ్వర్ రాశాను. ఈ పీరియడ్లో రామాయణం మీద నా దగ్గర ఒక విద్యార్థిని చేసింది. దాన్ని ఫర్దర్గా నేను దాదాపు ఒక 10 ఏళ్ళ అధ్యయనం చేయడం జరిగింది. రామాయణం పైన 10 ఏళ్ళు అంటే దానికి ఎందుకు అంత టైం పట్టింది? దానికి కారణం ఏమిటి? వాల్మీకి రామాయణం ఏదైతే మూలం ఉందో ఆ మూలాన్ని ప్రాంతీయ భాషల్లో ద్రవిడ భాషలోకి తర్జుమా అయినప్పుడు, ఉదాహరణకి భాస్కర్ రామాయణం, రంగనాథ రామాయణం, మొల రామాయణం, కంబర్ రామాయణం, తొరవే రామాయణం ఇన్ని వచ్చాయి. అవును. ఇవి కాకుండా జానపదాల్లో అనేక అంశాలు కథల్లోకి వచ్చాయి. అంటే మూలం నుంచి ఇవన్నీ బహుముఖాలుగా వేరుగా కనిపిస్తాయి. ఏదైతే అక్కడ ప్రజల్లో నానుల్లో బాగా బాహుళ్యంలో ఉంటుందో దాన్ని అమర్చితేనే వాళ్ళకి అది నచ్చుతుంది. దానికోసం ఆ మార్పులు చేయడం జరిగింది. అవి కాకుండా ఈ కథల్లో మళ్ళీ పల్లె వాతావరణంలో వచ్చే కథలు అనేకం ఉంటాయి. ఉదాహరణకి ఊర్మిళాదేవి నిద్ర, హనుమంతుడి నవ్వు, అలాగే అనేకం ఇవన్నీ చూడాలి. చూస్తే కానీ అక్కడ కనిపించేటువంటి ఆలయం మీద కనిపించేటువంటి శిల్పము, రాముడి శిల్పము ఏదైతే ఉందో ఆ శిల్పం ఏ కథలో నుంచి తీసుకొని శిల్పి చెక్కాడో తెలుసుకోవాలంటే అవన్నీ చదవాలి. అబ్బా, అది తెలిసినప్పుడే దాని గురించి మీరు అధ్యయనం చేయగలరు. అందుకని ఎక్కువగా కాలం తీసుకుంటుంది. ఆ తర్వాత అనేకమైనటువంటి గ్రంథాలు నావి దాదాపు 18 రావడం జరిగింది. సార్, మీరు రాసిన రచనల్లో ఖచ్చితంగా ఏది రాసినా చాలా మనపూర్వకంగా, చాలా హృదయంగా, చాలా కష్టపడి ఇష్టపడి రాసుంటారు. బట్ మీకు బాగా పేరు తెచ్చిపెట్టిన
రచన కానీ వ్యాసం కానీ లేదా గ్రంథం కానీ ఏది? వ్యాసాలు అనేకం, దాదాపు 120 దాకా రాశాను. అయితే గ్రంథాల్లో నాకు బాగా ఈ మధ్య అంటే 2022 ఆ ప్రాంతంలో వచ్చింది స్ప్లెండర్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్, ఆర్కిటెక్చర్, ఆర్ట్ అండ్ పెయింటింగ్ అనేది. దాదాపు యూరోపియన్ మార్కెట్లో 14,000కు అమ్ముడుపోతుంది. అబ్బా, మనకి ఇక్కడ వచ్చి 6,000 రూపాయలు అది. అది ఎన్సైక్లోపీడియా లాంటిది విజయనగర ఆర్కిటెక్చర్కి. విజయనగర రాజుల కాలంలో వచ్చినటువంటి ఆలయాల్లో చిత్రలేఖనాలు, వాస్తు, శిల్పము గొప్పగా ఉన్నది ఏమిటంటే లేపాక్షి, బాగా పేరు ప్రఖ్యాతులు. దానికి ఆ మధ్య మన గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కూడా మేము ఇప్పుడు చేసే ప్రాజెక్టులో లేపాక్షిని ఈ మధ్య డాక్యుమెంట్ చేయడం జరిగింది. లేపాక్షిని, నా పుస్తకం లేపాక్షిని, ఈ పుస్తకం నాతో పాటు పూర్ణచంద్ అనే వ్యక్తి కూడా రాశారు, ఇద్దరం కలిసి. అయితే దీనిలో ఈ 3 భాగాల్ని చేర్చడం ద్వారా అది అన్ని పార్శ్వాలను సృజిస్తుంది. విజయనగర కాలంలో వచ్చిన శిల్పాలని, వాస్తుని, చిత్రలేఖనాన్ని. అసలు సాహిత్యపరంగా ఇంట్రెస్ట్ ఉన్న మీకు అసలు ఈ చరిత్ర వైపు వెళ్ళాలి, ఆ చరిత్ర గురించి తెలుసుకోవాలి, ఈ శిల్ప సౌందర్యంలోంచి చరిత్రలోకి మళ్ళాలి అనే ఆ కోణం మొదటిసారిగా ఎప్పుడు స్ఫురణ కలిగింది? అండ్ ఆ జర్నీ ఎలా జరిగింది అసలు? మాకు ఊర్లో ఒక కేశవ నాయుడు గారు అని ఒక టీచర్ ఉండేవాడు. ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లో అందరూ ఎవరు చదువుకోవాలన్నా సాయంకాలం 6:30 గంటలకి ఆయన దగ్గర ఇంటి దగ్గరకు వచ్చేవాళ్ళు ట్యూషన్కా. ఓకే, ఇది ట్యూషన్ అంటే డబ్బుల కోసం, కేవలం నాలెడ్జ్ కోసం అంతే. దాదాపు పెద్ద దేశంలో ఏదైతే అత్యున్నతమైన పోస్ట్ ఉంటుందో ఆ పోస్ట్ నుంచి మిగిలిన పోస్టులు అంతా మా ఊర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ చదివే రోజుల్లో అదృష్టం ఒకటి అంటే మనల్ని కొందరు ఉపాధ్యాయులు ఉంటారు, కొందరు పాఠాలు చెప్తారు, కొందరు గురువులు ఉంటారు. గురువులు నేను ఇద్దరినే అంటాను, మిగతా వాళ్ళంతా నాకు ఉపాధ్యాయులే. ఒక ఉపాధ్యాయుడు తెలుగు పాఠం చెప్పే ముందు ప్రతిరోజు ఒక ప్రబంధంలో ఒక పద్యం చెప్పేవాళ్ళు. మాసిన చీరగట్టి, వాసిన కట్టుగట్టి అని. అలాగా ఇది నాకు లైలాలో కూడా చదువుకునేటప్పుడు లైలా కాలేజీలో ఆయన కూడా అది. అందువల్ల ప్రబంధాలులో ఉన్న పద్యాలు వాటిని చదవడం ఒక అలవాటైంది. అలాగే పద్యం రాయాలనేది నాకు ఒక దృఢంగా ఏర్పడి ఏదో ప్రయత్నాలు చేశాను, కానీ నేను అందులో పెద్ద సక్సెస్ కాలేదు. ఓకే, అప్పట్లోనే మాకు చరిత్ర బోధించినటువంటి సీతారామయ్యని, చలపతిరావు, అలాగే కొందరు వీరబ్రహ్మం అని, వీళ్ళు చెప్పినటువంటి ధోరణి చరిత్ర వైపు నన్ను మొగ్గు చూపింది. అయితే ఇది ఇంట్లో వాళ్ళకి ఇష్టంలే, వాళ్ళు ఏదో వేరే కోర్సులో ఉండాలని నేను అనుకున్నారు. కానీ నాకు అప్పటికే తెలిసింది నేను చరిత్ర అంటే చాలా ఇష్టంగా చేయగలను అని. దాంతో చరిత్రకు రావడం, చరిత్ర నేను చదువుతున్నప్పుడే డిగ్రీ కాలేజీలో కొన్ని పాఠాలు చెప్పే అవకాశం కూడా నాకు ఇచ్చారు మా టీచర్. అప్పుడు ఎప్పటికైనా లెక్చరర్ కావాలనే కోరిక ఏర్పడింది. తర్వాత పీజీకి వచ్చేటప్పటికి ప్రతి శుక్రవారం ఆర్ట్ హిస్టరీ అని వరుసగా 2 గంటలు ఉంటాయి. అందులో 1 గంట నాకు పాఠం చెప్పే అవకాశం ఇచ్చారు. దానిలో నేను మౌర్యన్ ఆర్టు, గుప్తా ఆర్టు, మధుర ఆర్టు, గాంధార ఆర్టు, ఇలా అనేక అంశాలు చెప్పడం. అంటే ముందు మనం ప్రిపేర్ అవ్వాలి కదా, ప్రిపేర్ అయ్యి చెప్పేవాడిని. ఆ రకంగా నేనైతే ఎప్పుడు నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్ అవుతారని నేను అనుకోలే. లెక్చరర్ కావాలనేది కోరిక. యూనివర్సిటీలో అవ్వడం అనేది చాలా ఆనందంగా. ఆ రకంగా కళ పైన చేస్తున్నప్పుడు నాకు శివరామ్మూర్తి, మన దేశంలో శివరామ్మూర్తి, అలాగే నిహార్ రంజన్ రాయ్, ఆనంద కుమారస్వామి, బెంజమిన్ రౌలండ్, స్టెల్లా క్రామరిష్, వీళ్ళు ఎక్కడ వారు? వీళ్ళంతా ఫారినర్స్, మన మీద వర్క్ చేసిన వాళ్ళు. అద్భుతంగా ది హిందూ టెంపుల్ అని రాసిన ఆవిడ స్టెల్లా క్రామరిష్ ఆవిడే. వీళ్ళ అధ్యయనాల ద్వారా నన్ను ఎక్కువగా దీనివైపు నడిపించింది ప్రొఫెసర్ బి రాజేంద్ర ప్రసాద్. దాంతో నేను శిల్ప అధ్యయనంలో ఓ కొత్త కోణాన్ని, అంటే శిల్పం అంటే ఏమిటి, అలా నిలబడి ఉంటుంది, నిల్చొని ఉంటుంది, స్టాటిక్గా ఉంటుంది, చలనం ఉండదు. శిల్పంలో కూడా చలనం తీసుకురాగలిగినటువంటి శిల్పి యొక్క స్వభావాల్ని, శిల్ప రూపాల్ని అధ్యయనం చేయడం ఒక కొత్త పందాలోకి నేను వెళ్ళాను. ఎలా అంటే ఒక శిల్పాన్ని వర్ణించమంటే ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు, ఎన్ని చేతులు ఉన్నాయి చెప్పడం కాదు, ఎలా నిల్చుందని చెప్పు.
ఆ శిల్పంలో రూపంలో ఉన్నటువంటి లావణ్యాన్ని, లాళిత్యాన్ని, ఆ కళ విస్ఫోటనాన్ని చేయగలిగితేనే శిల్పి యొక్క స్వభావాన్ని, రూపాన్ని, శిల్పి యొక్క ఆ రసావేదాన్ని మీరు పట్టుకోగలరు. బా ఆ రకమైన అధ్యయనాన్ని చేయడానికి నాకు వాళ్ళు ప్రేరణ. సార్, మన చారిత్రక వారసత్వ సంపదల్లో ఇప్పటికీ మిమ్మల్ని ఆశ్చర్యపరిచే వాస్తుశిల్పం కానీ లేదా అద్భుత కళారూపకాలు కానీ ఉన్న ఆలయాలు, గుహలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ప్రపంచాల్లో ఉన్న విశేషాల కంటే ఈ దేశంలో ఉన్నటువంటి విశేషాలు, అద్భుతాలు ఇంక ఏ దేశంలోనూ లేవు. మన దగ్గర ఎక్కువ. అయితే ఇక్కడ ప్రశ్న నేను మొదట గుహల నుంచి ప్రారంభిస్తాను. మనిషి కట్టడాలు ఇవి తెలియనప్పుడు ముందు గుహల్లోకి వెళ్ళాడు, గుహల్ని చెక్కడం జరిగింది, ప్రారంభించాడు. అలాగా గుహలు చెక్కడానికి ఎక్కడెక్కడ వీలుంటుందో ఆ ప్రాంతాల్లోనే గుహలు ఉంటాయి. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ వీటిలోనే ఉంటాయి. మనకి అజంతా, ఎల్లోరా, భాగు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినట్టయితే మనం కిందకి అదే దాదాపు ఆ కాలానికి అటు ఇటుగా కాంపిటీషన్ రాజుల మధ్య కూడా తో జరిగింది. పల్లవులు ఇక్కడ చెక్కించినట్టయితే మహాబలిపురంలో చాళుక్యులు బాదామిలో చెక్కారు. ఆంధ్రాలో విష్ణుకుండినులకు పల్లవులకి బంధాలు ఉన్నాయి. అందువల్ల అక్కడికి వెళ్ళినటువంటి పల్లవ రాజు దాన్ని చూసిన తర్వాత ఇక్కడ చెక్కారు. అట్లాగే భైరవకొండ. సో దీనిలో ఎక్కడ రాయి ఉందో అక్కడికి వెళ్ళి తులవడం దాన్ని ఒక అద్భుతంగా చేశారు. ఇక కట్టడాలకు వచ్చినట్టయితే ప్రపంచంలో అన్ని వింతలు ఇక్కడే ఉన్నాయి. ఉదాహరణకి మహాబలిపురం చూసుకున్నట్టయితే ఏకశిలలో నిర్మించడం. గుహల్ని ఒక రాతిలో చెక్కినప్పుడు గుడిని ఎందుకు కట్టకూడదు అనిందే పైన ఉన్నటువంటి కలశం నుంచి కిందకి చెక్కిన ఆలయాలు ఉన్నాయి. ఒకే రాయి, ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయం రాష్ట్రకూటుల కాలంలో కొన్ని లక్షల రాయిని తొలిచి బయటకు తోశారు వాళ్ళు. ఇటు 250 అడుగుల వెడల్పు, 500 కేవలం. దీనిలో గర్భగుడి ఉంటుంది, మండపం ఉంటుంది, చుట్టూ ప్రదక్షిణ పదం ఉంటుంది, ముఖ మండపం ఉంటుంది, ధ్వజస్తంభం ఉంటుంది, గోపురం ఉంటుంది, చుట్టూ మండపాలు, వసారాలు అన్నీ ఒక రతిలో చెక్కారు. ప్రపంచంలో అద్భుతం అంటే దీనికంటే ఏది ఉంది? బట్ ఎన్ని సంవత్సరాలు పట్టుంటుంది? దాదాపు ఇది 2 తరాలు చెక్కారు, 2 రాజుల కాలాల్లో చెక్కారు. మనకి దక్షిణ భారతదేశానికి వచ్చినట్టయితే గుడిమల్లం అని ఒకటి ఉంది, తిరుపతికి 21 కిలోమీటర్లు. ఓకే. భారతదేశంలోనే ఉన్నటువంటి అతి ప్రాచీన శివాలయం. తిరుపతి దగ్గరలో ఉంది. మన వాళ్ళకి ఇది తెలియదు. ఇది ఫర్టిలిటీ కల్ట్కి సంబంధించింది. శివుడు రూపంలో మనకి శిల్ప రూపంలో కనిపిస్తాడు లింగం మీద. దీని గొప్పతనాన్ని గుర్తించిన బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ లండన్ మ్యూజియంలో దీన్ని రిప్లికా పెట్టుకున్నారు. అలాగే బృహదీశ్వర ఆలయం, బృహదీశ్వర ఆలయం గోపురం మీదకి తీసుకెళ్ళినటువంటి పైన పరిచేటువంటి ఫలకం ఏదైతే ఉందో రాయి కొన్ని 100 టన్నుల బరువు ఉన్నది. దాన్ని ఎలా పెట్టారు అనేది ఇప్పటికీ మనకి తెలుసు. అంటే అది ఒక అద్భుతం అని చెప్తున్నా. అంత బరువు 110 అడుగు ఎత్తులో పెట్టడం. తర్వాత ఆంధ్ర మనకి ఇక్కడ చూసినట్టయితే అలంపురంలో తెలంగాణలో ఉన్నటువంటి అలంపురం, అందులో శివుడు నాట్యం చేస్తున్నటువంటి భంగిమ, అంధకాసురుడి యొక్క శిల్పము, ఆ ఆలయాల నిర్మాణము అదొక అద్భుతం. తర్వాత అన్నిటికంటే ఈ మధ్యనే మనకి ఓల్డ్ హెరిటేజ్ కింద వచ్చినటువంటి రామప్ప శిల్పములో ఉన్నటువంటి ఆ బ్రాకెట్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో, నాగిని కానీ, దమలిక కానీ, లేకపోతే పాద వలయాన్ని తీస్తున్నటువంటి శ్రీమూర్తి కానీ, ఇవన్నీ మామూలు చూపుకి దృష్టికి ఆననటువంటి అలౌకికమైనటువంటి అతీతమైనటువంటి కళా సౌందర్యం ఉన్నటువంటి శిల్పాలు. సార్, మన ఆలయాల్లో పెద్ద పెద్ద శిల్పాలు అంటే 100 అడుగుల పైన అమర్చారు. దాని గురించి మాట్లాడుకున్నాం. అసలు అది ఎలా సాధ్యపడింది? దీనికంతా రాజుల ఆదరణ ఒకటి మొదట. ఆ రోజు ఉన్నటువంటి వాస్తు శిల్పులు ముఖ్య కారణం. తంజావూరు ఇదివరకే చెప్పుకున్నాం, బృహదీశ్వర ఆలయంలో ఏదైనా గొప్పగా ఉండాలనేది రాజరాజ నరేంద్రుడి యొక్క కోరిక. చరిత్రలో అది వరకు వచ్చినటువంటి ఆలయాలకు భిన్నంగా గర్భగుడి మీద విమానాన్ని నిర్మించాలని అనుకున్నారు. దాని మీద వేసింది 1000 టన్నుల క్యాప్ స్టోన్ అంటాం. అంతా అయిపోయిన తర్వాత మూత పెట్టాలి. దాన్ని పెట్టడానికి దాదాపు ఒక 5 కిలోమీటర్ల దూరం నుంచి ఒక చెట్మా అంటాం మామూలుగా ర్యాంప్ వేయించి
దాని చుట్టూ కూడా గోపురం చుట్టూ మట్టితో నింపి ఆ మట్టిని బాగా దట్టించి దిగబడకుండా దాని మీద ఏనుగులతో ఈ రాళ్ళను లాగించారు. 5 కిలోమీటర్లు అంటే అది మెల్లగా ఎత్తు పెరగడం, లేకపోతే వీలు కాదు కదా అంత బరువును లాగి. దాని చుట్టూ కూడా దాన్ని అలాగనే అవతలకి వరకు కొనసాగించి ఆ ర్యాంప్ని దాని మీదకి ఆ కేపింగ్ స్టోన్ పెట్టారు. దీన్ని అంతా ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు సిమెంటు మెటలు అవి ఉపయోగించి కాకుండా రాతి ఆ నెరికల్లో లాకింగ్ సిస్టమ్ అంటారు. అందుకని సున్నము ఇటుక ఏం వాడినటువంటి బృహదేశ్వర ఆలయంలో ఈ ఇంటర్లాకింగ్ సిస్టంతో ఈ రాళ్ళు ఎక్కడ ఉండదు. కింద గర్భగుడి నుంచి పైన విమానం అంత ఎత్తు వరకు మొత్తం రాతి నిర్మాణం జరిగింది. ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతంగా మనం భావించవచ్చు. బృహత్తాన్ని ఎందుకన్నామంటే లోపల ఉన్నటువంటి శివలింగం కూడా మామూలుది కాదు. దాన్ని పూజ చేయాలంటే నిచ్చెన వేసి చేయాలి బృహదీశ్వర. ఇలాగా మనకి లేపాక్షి కానీ రామప్ప కానీ 1000 పిల్లర్ టెంపుల్ కానీ కాళహస్తి, తిరువన్నామలై, శ్రీరంగం, కుంభకోణం ఇవన్నీ నేను దక్షిణ భారతదేశంవే చెప్తున్నా ఎక్కువగా. ఇవన్నీ మనకి ఒక అద్భుతాలుగా చెప్పొచ్చు. రిమోట్ సెన్సింగ్ ఫర్ ఆర్కియాలజీ అలాగే ఫోటోగ్రఫీపై మీరు ఒక ప్రత్యేకమైన అధ్యయనం చేశారు. సో మీ ప్రయాణంలో ఈ పరిజ్ఞానం ఎంతవరకు మీకు ఉపయోగపడింది? రిమోట్ సెన్సింగ్ ఫర్ ఆర్కియాలజీ నేను 1998 ఆ ప్రాంతంలో చేశాను. అది కూడా హైదరాబాద్లోనే. రిమోట్ సెన్సింగ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఫర్ ఆర్కియాలజీ అని ఒక కోర్సు నన్ను సెలెక్ట్ చేశారు. ఆ కోర్సు ఏంటంటే సెటిలైట్ ద్వారా మనం ఎక్కడెక్కడ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఉన్నాయో అది కనుక్కునే అవకాశం ఉంది. భూమి లోపల ఉన్నటువంటి వస్తువులను కూడా సెటిలైట్ ద్వారా మనం గ్రహించవచ్చు. అంటే మనకి భూమి లోపల ఉన్నటువంటి రూపం మనం చూడలేము, కాకపోతే ఆ పైన అది రికార్డ్ అయినప్పుడు అందులో వచ్చినటువంటి రంగుల్లోని వ్యత్యాసాలు, నీళ్లు ఉంటే ఒకలాగా, చెట్లు ఉంటే ఒకలాగా, అలాగే భూమి లోపల ఇంత లోపల పెట్టేసిన విషయం ఉంటే ఇంతలాగా అనేది తెలుస్తుంది మనకి. తద్వారా మనం లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాడి ఆ ఏరియాలో మనం పరిశోధన చేసినట్టయితే వస్తుంది. రామసేతును కూడా మనం ఈ మధ్య అలానే చూడగలిగాం మొదట. సో ఆ రిమోట్ సెన్సింగ్ అయితే ఇది నేను చెప్పిన పాత పద్ధతి. ఇప్పుడు డ్రోన్తో ఒక పర్టికులర్ ఏరియాలో మనం అన్నిటినీ చూడొచ్చు. కొలతలు తీయాలన్నా, ఒకప్పుడు కొలతలు ఇవి తీయాలన్నా పైరు టాప్లో నుంచి తీయాలన్నా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉపయోగించే నేను ఇప్పుడు వస్తున్నటువంటి నా పుస్తకాలన్నింటినీ దాని ద్వారానే చేస్తున్నాను. రామసేతు పిక్చర్స్ మనకు కనిపించాయని చెప్పడం జరిగింది. అయితే కొంతమంది అభిప్రాయాలు కూడా వ్యక్తపరిచారు ఏమిటంటే అది 100% అథెంటికేటెడ్ కాదు అని. అలాగే లంక అనేది మనకు కనిపించే లంక ఇప్పుడున్న శ్రీలంక కాదు అని చెప్తున్నారు. సో ఒక కళా చరిత్రకారుడుగా దీని పట్ల మీ అభిప్రాయం ఏమిటి? రామసేతు అది సహజంగా ఏర్పడిందా, సహజంగా ఉన్నటువంటి పునాదుల పైన ఏదైతే మనము రామకాలంలో నిర్మించారు అనేది అనుకుంటున్నామో అదే వాస్తవం కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే. కారణం ఏంటంటే ఆ ప్రొటెక్షన్ వాళ్ళే దక్షిణ భారతదేశంలో చాలా సునామీలను ఆపుతుందని ఈ మధ్య శాస్త్రీయంగా నిరూపించడం జరిగింది. ఓకే. అది లేకుంటే ఇంకా సునామీలు ఎక్కువగా వచ్చేవి, తుఫాన్లు ఎక్కువ వచ్చేవని మనకు తెలుస్తుంది. సో అడుగున రామసేతు ఇది కానీ, అలాగే ద్వారక ఉన్న ఏరియాలో కానీ, అలాగే మహాబలిపురంలో మనకు ఈరోజు కనిపిస్తున్నటువంటి ఆలయాలు కాకుండా ఇంకా సముద్రంలో కలిసిపోయినటువంటి ఆలయాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ వాస్తవాల కింద మనం బాగా భావించవచ్చు. సార్, మీ పరిశోధన శ్రీకాళహస్తి గోపురంతోనే ప్రారంభమైందని తెలిసింది. అసలు ఆ గోపురం మరికొద్ది రోజుల్లో కూలిపోబోతోందని మీరు ముందరే చెప్పడం జరిగిందని విన్నాం. అసలు అది అలా ఎలా జరిగింది అండ్ ఆ పరిశోధన ద్వారా మీరు తెలుసుకున్న అంశాలు ఇంకా ఇతర అంశాలు ఏమిటి? 1979లో నేను పిహెచ్డికి ఆలయ శాసనాలు, వాస్తు, శిల్పం మీద అధ్యయనం చేయడం ప్రారంభించాను. అప్పటికే ఆ గోపురం మీద ఒక పిడుగుబడి 1966 ఆ ప్రాంతంలో ఒక నెరిక ఏర్పడింది. నేను వర్క్ అయిన తర్వాత ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి ఈ నెరికను పూడ్చాలని ఒక లెటర్ రాశాను. దాన్ని పట్టించుకోలేదు వాళ్ళు. తర్వాత ఎప్పుడో 80వ దశకంలోనూ ఎప్పుడో దానికి ఒక సిమెంటు వేశారు. ఎప్పుడు రెస్టరేషన్ అనేది ఒక పద్ధతిలో జరగాలి. సున్నానికి సిమెంటుకు మ్యాచ్ అవ్వదు. వీళ్ళు సిమెంట్ను వాడారు, అది మళ్ళీ నెరికిచ్చింది. ఆ తర్వాత కాలంలో కొద్దిగా నీళ్లు దిగి అది నానిపోయింది ఆ ఏరియా అంతా. మళ్ళీ ఒకసారి ఎండోమెంట్స్కి చెప్పాను నేను, ఎవరు పట్టించుకోలేదు. చివరికి
2010 అనుకుంటా ఆ ప్రాంతంలో అది కూలిపోవడం జరిగింది. ఆ కూలిపోయే ముందు నన్ను పిలిచారు. మద్రాస్ ఐఐటి వాళ్ళు వచ్చారు, నేను వచ్చాను. వాళ్ళు పర్వాలేదు అది ఇది ఏదో చెప్పినట్టున్నారు. నేను తప్పకుండా ఇంకొక కొన్ని గంటలు చెప్పి ఆ గంటల్లో ఇది కూలిపోద్ది అనేసి. గంటలే, రోజులు నెలలు కూడా కాదు కాదు చెప్పాను. చివరికి వచ్చేప్పుడు 3 గంటలు కూలిపోతుంది, ఈ చుట్టుపక్కల ఎవరు ఉండొద్దని చెప్పాను. నాకు వాస్తులో ఉన్నటువంటి పరిజ్ఞానం ఏంటంటే ఆ చుట్టూ ఇళ్ళు ఎక్కువ వచ్చేసాయి. ఏదో గోపురం చుట్టూ, గోపురం గుడికి సంబంధం కాకుండా విడిగా ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు 5వ ప్రాకారం ఉండేది, 5వ ప్రాకారంలో భాగంగా గోపురం ఉండేది. కానీ 5వ ప్రాకారం పోయి అక్కడంతా ఇళ్ళు వచ్చేసాయి, ప్రాకారమే కనిపించదు. ఆ ఇళ్ళు వచ్చేసిన వాళ్ళంతా ఏంటంటే బోర్లు వేశారు. బోర్లు వేసినప్పుడు నీళ్ళతో పాటు తవ్వినప్పుడు శాండ్ కూడా బయట వస్తుంది, ఇసుక బయట వస్తుంది. ఆ ఇసుక బయట వచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో డొల్ల ఏర్పడుతుంది. ఆ డొల్ల ఏర్పడినప్పుడు గోపురం కింద ఉన్నటువంటి ఇసుక ఈ మట్టి కూడా అది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అడ్జస్ట్ అయినప్పుడు పునాదులు తగ్గుతూ వస్తాయి. తగ్గుతూ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ గోపురం ఇట్లా ఇరుచుకొని నానుందో, గోపురం ఇలా పడదు పక్కకు పడదు, అలా అణిగిపోతుంది. ఎందుకంటే మట్టి ఇటుకతో ఉన్నటువంటి గోపురం అది. 1517 జనవరి ప్రాంతంలో కృష్ణదేవరాయలు కట్టించింది అది. అబ్బా, ఇది కూలిపోతుంది, ఎవరు ఇక్కడ ఉండదని. నేను చెప్పినట్టుగానే పైనుంచి ఇట్లా మనం అణిచేస్తే స్పాంజిని అలా అణిగిపోయింది. అలా ఆ గోపురం కూలిపోయింది. కాపాడడం అనేది చాలా ప్రభుత్వాలకి ఒక ధర్మం, అది ఒక విధిగా భావించాలి. అయితే మండపాలు, గోపురాలు భారతదేశంలో ఆలయాలు ఎక్కువ కాబట్టి పట్టించుకోవడం లేదు. కానీ అవే మన సంస్కృతి నిలయాలి కాబట్టి తప్పకుండా వాటిపైన ప్రభుత్వం దృష్టి సారించాలని నేను అనుకుంటాను. సార్, శ్రీశైలం, మంగళగిరి, పుష్పగిరి, ఒంటిమిట్ట, మార్కాపురం ఈ దేవాలయాలను కనుక సరిగ్గా పట్టించుకోకపోతే చాలా అరుదైన శిల్ప సంపదని మనం చేజార్చుకున్నట్టే అని గతంలో హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఆలయాల పరిస్థితి ఎలా ఉంది? ముందు కంటే మీరు చెప్పినటువంటి ఆలయాలన్నీ జనం బాగా వస్తున్నారు, ఆదాయం బాగా ఉంది. అయితే ఆదాయాన్ని మళ్ళీ తిరిగి ఆలయాన్ని ఖర్చు పెట్టాలనే వాటిలో నేను ముఖ్యుణ్ణి భావిస్తాను. అలా ఖర్చు పెట్టాలి ప్రభుత్వం అని. అలా జరగడం లేదు. అంటే ఏం చేయొచ్చునంటే ఉన్నదాన్ని డిజిటలైజ్ చేయడం, డాక్యుమెంట్ చేయడం, దాన్ని హార్డ్ కాపీ కింద తీసుకురావడం అనేది ఒక పద్ధతి. తద్వారా మన ఈ ఇందులో ఉన్నటువంటి శ్రీశైలం కానీ లేకపోతే ఒంటిమిట్ట ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే అది స్పాటెడ్ సాఫ్ట్ శాండ్ స్టోన్తో తయారు చేయబడినటువంటి ఆలయం. అంటే నున్నగా మెత్తగా ఉండేటువంటి రాయి, మెత్తగా ఉండే రాయి, ఇసుక రాయి కాబట్టి అందులో కొంచెం ఐరన్ ఓర్ కూడా కలిసి ఉంటుంది. అంటే లోహాలన్నీ ఉన్న ఏరియా ఏది కడప జిల్లా, ఆ లోహాలు ఉంటాయి. ఎక్కడైతే ఐరన్ ఉంటుందో అది ఈ తడికి వెలుక్కి అలా నిరంతరం ఎక్స్పోజ్ అవుతూ వస్తే అది అక్కడ ఊడిపోతుంది. ఏది మెత్తగా ఉన్న రాయిలో నుంచి అది బయటపడుతుంది. అందువల్ల శిల్పము, దాంతో తయారు చేసినటువంటి శిల్పము, రాయి లేకపోతే శిల స్తంభము, విగ్రహం ఏదైనా కొంతకాలానికి పోతుంది. దాన్ని కాపాడడం ఎలా అంటే నిరంతరం దానికి కెమికల్ ట్రీట్మెంట్, లేకపోతే 2 ఏళ్ళకు ఒకసారన్నా ఈ కెమికల్ ట్రీట్మెంట్ జరగాలి. ఉదాహరణకి మహాబలిపురం మీద మీరు ఒక 50 ఏళ్ల క్రితం చేసినటువంటి ఫోటోగ్రాఫ్ని షోర్ టెంపుల్ కానీ చూసినట్టయితే అందులో ఉన్నటువంటి శిల్పాలు, రూపాలు, ముక్కు, అవయవ సౌష్టం అంతా కనిపిస్తుంది. ఇప్పుడు ఫోటోగ్రాఫ్ కానీ తీసి రెండింటిని పక్కన చూసినట్టయితే అందులో రూపం ఏమీ ఉండదు. ఒక చుట్టూ ఉన్నటువంటి ఒక ఆకారం కనపడుతుంది. అంటే అవయవాలన్నీ పోయింటాయి. కానివారంటే సముద్రం నుంచి వచ్చేటువంటి ఉప్పు నీటి ప్రభావము శిల్పాలను అరగతీసేస్తుంది. కాబట్టి ఈ శ్రీశైలం కానీ, ఒంటిమిట్ట కానీ, మార్కాపురం ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఇది. అలాగే అలంపూర్, ఇక్కడ ఆ రాయి కొన్ని చోట్ల వాడిన రాయి మంచి రాయి కాదు, అందువల్ల పోయే స్వభావం ఉన్నది. వాటికి ఇది అవసరం. అలా అయితేనే మనం కాపాడుకోగలం. స్త్రీ పురుషుల సంబంధాన్ని గురించి వివరిస్తూ మీరు రాసిన రాగధూళి అనే కవితా సంపుటి విపరీతమైన ప్రాచుర్యాన్ని పొందింది. ఎంతోమంది మెచ్చుకున్నారు, ప్రశంసించారు, విమర్శించారు కూడా. సో దాని గురించి మీ మాటల్లో, అండ్ అలాగే దాంట్లో మీరు రాసిన కవిత ఏదైనా మా కోసం. విజయవాడలో ఉన్నప్పుడు కొంచెం వామపక్ష ధోరణిలో నరకడాలు, చంపడాలు ఇలాంటి కవిత్వాలు ఎక్కువ రాసేవాడిని. ఆ తర్వాత ఆ కాలంలో అక్కడ నాకు విశ్వనాథ సత్యనారాయణ గారిని చూడడం, తెన్నేటి హేమలత కలిశారు ఎవరిని. తర్వాత
సెలవుల్లో చలంగారి దగ్గర తిరువన్నామలై వెళ్ళడం, సమ్మర్లో అంతా 4-5 రోజులు నా మిత్రుడైనటువంటి రమణ, కేఎస్ రమణ, సభా గారి అబ్బాయి ద్వారా అక్కడ వెళ్ళి ఉండడం, ఇవి చేసేవాళ్ళం. అలాగే చిత్తూరు జిల్లా రచయితలు సంఘం ఉండేది. మేము యువ రచయితలుగా మేము చాలామంది మేము లిఖితం ఆసుపత్రికి కూడా ఒకటి చేసాం ఆ రోజుల్లో, 1974 ఆ ప్రాంతంలో. ఆ తర్వాత కొంచెము అనుభూతి సాహిత్యం మీద ఎక్కువగా ఇష్టమైంది. అప్పట్లోనే చిన్న చిన్న కవితలు రాస్తే దేవదత్తం అనేటువంటి ఒక మాసపత్రిక వచ్చేది, అందులో వచ్చేవి. సో ఈ రకంగా నాకు ఒక ప్రేమైక జీవితం అనే దానిపైన ఎక్కువగా ఇష్టమైంది. నా పెళ్ళైన తర్వాత ఎందుకో నేను ఒకానొక సందర్భంలో భావనలలో కలిగి ఒక పూటలో అంటే 3 గంటల్లో 40 పేజీలు రాసేసాను. దీనిపైన సంజయ్ దేవ్ గారు, అప్సర్, ఆ రోజుల్లో భారతి అని ఒక మ్యాగజైన్ వచ్చేది, దాంట్లో టిఎల్ కాంతారావు అని, అట్లాగే సౌభాగ్య, వీళ్ళందరూ, అట్లాగే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంజీవ్ దేవ్, వీళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు రాశారు. దాంతో అది 2వ ఎడిషన్గా కూడా వచ్చింది. దీన్ని రాస్తూ రివ్యూ చేస్తూ నేను సాత్రేయ ఫిలాసఫీని ఎక్కువ చదివానని ఒక ఆయన కామెంట్ చేశాడు. అప్పటికి సాత్రేయని నేను చదవలేదు. దీనికి చండీదాస్ గారు పీఠిక రాయడం అనేది ఒక గొప్ప విషయంగా నేను భావిస్తాను. ఇందులో నాకు బాగా ఇష్టమైనవి ప్రేమేతరమైంది ప్రతిదీ దుస్సహమే, దుర్భరమే, నిర్భర శూన్యమే, రాగమధూళి నిండని కళ్ళు, నిర్జన కఠిన శిలాకాసారాలు, నిరార్ద్ర నిష్క్రయ నిస్సారాలు, జీవన ఊసర క్షేత్రాలు. ఇది ఏంటంటే యుక్త వయసులో ఉన్నప్పుడు కలిగేటువంటి భావావేశం వచ్చినటువంటిది. ప్రఖ్యాత నవల రచయిత వడ్డెర చండీదాస్ గారు వారి చివరి రోజుల్లో చాలా కాలం పాటు మీ దగ్గరే ఉన్నారని తెలుసుకున్నాం. సో వారితో ఉన్న మీ అనుబంధం, అలాగే వారి నుంచి మీరు గ్రహించిన అంశాలు ఏమిటి? చండీదాస్ గారు ఒక విలక్షణమైనటువంటి వ్యక్తి. తిరుపతిలో మా ఇంట్లో ఉన్నప్పుడు ఒక రాత్రి 9:30 ఆ ప్రాంతంలో ఆయనకు ఆరోగ్యం బాగాలేదని ఆయన దగ్గర ఆ డిపార్ట్మెంట్లో పరిశోధన చేసేటువంటి ఒక వ్యక్తి స్కూటర్ మీద తీసుకొచ్చి మా ఇంట్లో వదిలేరు. ఆయన శ్రీమతి గారు ఇక్కడ లేరు, వాళ్ళ అమ్మాయికి కూడా పెళ్ళి అయిపోయింది. ఆయన ఒక్కరిగానే ఉండేవాళ్ళు క్వార్టర్స్లో. సో వచ్చేసిన తర్వాత మా ఇంట్లోనే ఉండిపోయారు. అప్పుడు ఆయన చూడడానికి అనేక మంది రచయితలు, కవులు, కవయిత్రులు మా ఇంటికి వచ్చేవాళ్ళు. చండీదాస్ గారు ఎవరితోనూ మాట్లాడరు, చాలా తక్కువగా మాట్లాడతారు. అందుకని వచ్చిన వాళ్ళు కూడా కొంతసేపు కూర్చొని వెళ్ళిపోతారు. చండీదాస్ గారిని లోతుగా నిశ్చితంగా ఆయన సాహిత్యాన్ని, ఆ లక్షణాలని అర్థం చేసుకున్న వాళ్ళు ఆయన నిరంతరం ప్రేమిస్తూనే ఉంటారు. హిమజ్వాల కానీ, హిమజ్వాలలో దాదాపు 270 చిలుకు పాత్రలు ఉంటే ఆ మొత్తం నవల్ని ఆయన రీరైట్ చేయకుండా ఒకేసారి రాసినటువంటి విషయం చాలామందికి తెలియదు. తర్వాత అనుక్షణికం తెలంగాణ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి కర్త, అందులో ఉన్న పాత్రలు లెక్కలేదు. అలాగా చండీదాస్ గారి యొక్క భాష, అలాగే ఆయన వాడినటువంటి పదాలు, కొత్తగా చేర్చిన పదాలు చాలా క్షణం, అనుక్షణికం. మా పిల్లలు కూడా ఆయనతో తాతయ్య అని, మా పిల్లలకి పేర్లు కూడా ఆయనే పెట్టారు. అబ్బాయి పేరు వచ్చి విశోక్, దానికి కిరణ్ యాడ్ చేసాం, విశోక కిరణ్. అమ్మాయి పేరు వచ్చి షోణిమ. ఆయనకి నా దగ్గర ఉంటే ఒక భద్రత అనేది ఫీలింగ్ బాగా ఏర్పడింది. నేను ఆయనకి శిష్యుడిని గాను, చాలామంది అనుకుంటారు. ఒక రకమైన అభిమానం. ఆయన రాసినటువంటి సౌవిషయము, ఆయన జీవిత చరిత్ర ఏదైతే ఉందో అది నా దగ్గర ఉంది. అది కొన్ని కారణాల వల్ల ముద్రణ చేయలేదు. మరి చేసే ఉద్దేశాలు ఉన్నాయి సార్? వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఒప్పుకుంటే సో దానిలో ఆయన రాస్తూ అకారణమైన ప్రేమ నా కిరణ్ అని రాశారు. నాకు ఆయనకి ఏమిటంటే అకారణమైన ప్రేమ అని, కారణం లేని ప్రేమ అని. ఇంకా ఆయన సాహిత్యాన్ని గురించి నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది అందరికీ తెలిసింది. దాన్ని చెప్పడం అంత సులభం కూడా కాదు. ప్రతిమాశాస్త్ర పరిశోధనపై మీరు చేసిన కృషిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉగాదికి మీకు కళారత్న హంస పురస్కారం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మీకు ఇంకా ఎన్నో రివార్డులు రావడం జరిగింది. సో దాని పట్ల మీ స్పందన? అంటే మా గురువుగారి దగ్గర నుంచి నేర్చుకున్న లక్షణం ఇది ఒకటి.
మనం చేసే పని మనం చేసుకుంటే వెళితే గుర్తింపుల కోసం కాకుండా అది ఏ పనైనా సరే చేస్తే ప్రజల జీవన విధానాల్లోకి వెళ్తుంది. ప్రజలు గుర్తిస్తారు. ప్రజలంటే విద్యావేత్తలు గుర్తిస్తారు అనేది ఆయన నుంచి నేర్చుకున్న విషయం. ఆ రకంగా నాకు మొట్టమొదటిసారిగా శ్రావణ్ బెల్గోలా జైన సంస్థ వాళ్ళు జాతీయ పురస్కారం ఒకటి ఇచ్చారు. జస్టిస్ అజిత్ కబ్బన్ ద్వారా మొట్టమొదటి అవార్డు 2008. అది ఏమంటే ఆంధ్ర రాష్ట్రాల్లో అంటే 2 రాష్ట్రాలు అప్పుడు కంబైన్ స్టేట్ ఇవన్నీ. సో జైన శిల్పాలపైన నా కృషికి గాను అది ఇవ్వడం జరిగింది. తర్వాత 2011 ప్రాంతంలో నాకు పరిశోధనలకు గాను విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అందరి టీచర్లకి మిన్నగా నాకు ఇవ్వడం జరిగింది. 2010లో హూ ఇస్ హూ అమెరికన్ ఇన్స్టిట్యూట్ దానిలో నన్ను ఏ పర్సన్ ఇన్ 100 ఎడ్యుకేషనల్ లిస్ట్ అని 100 మందిలో ఒక్కరుగా నన్ను గుర్తించడం జరిగింది. కేంబ్రిడ్జ్ వాళ్ళు కూడా బిబ్లియోగ్రఫిక్ రెఫరెన్స్ అని అంటారు దాన్ని. దానిలో నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి పరిశోధకుడి కింద అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత 2013లో ఉమ్మడి రాష్ట్రంలో నాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటే అప్పుడు బెస్ట్ టీచర్ అవార్డు రావడం జరిగింది. మొన్న ఉగాది రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కళారత్న హంస ఇవ్వడం జరిగింది. గుర్తించలేదనేది కూడా ఉంటుంది ఒక్కోసారి. గుర్తించిన తర్వాత ఇంకొంచెం ఆనందంగా ఉంటుంది. తర్వాత ఇంకొంచెం మంచిగా గట్టి ప్రయత్నాలు మనం చేసేటువంటి సాధనలో ఇంకా చేయొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది. అందుకని నేను నిజంగానే ఆనందంగా ఉన్నాను. సార్, ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో మీరు ఎన్ని విజయాలు సాధించారు అంటే ఖచ్చితంగా అది ఇంట్లో వాళ్ళ సహాయ సహకారం లేకుండా సాధ్యపడే అంశం కాదు. అందులో ముఖ్యంగా మీ ధర్మపత్ని అలాగే మీ పిల్లలు. సో వాళ్ళ పాత్ర మీ జీవితంలో ఎలా ఉండేది? చదువు పరంగా చూసినట్టయితే నాకు పీజీ చేసేంతవరకు కుటుంబ కష్టాలు కూడా తక్కువ. నాకు ఇంగ్లీష్ రాని రోజుల్లో కూడా ఏరోగ్రామ్ లెటర్లో ఐ వాంట్, అప్పుడు రాదు ప్లీజ్ సెండ్ మీ అనేది కూడా రాదు. ఐ వాంట్ సైకిల్, హిస్ మాస్టర్ వాయిస్, గ్రామ్ ఫోన్, వాచ్, టేబుల్ క్లాక్ అంటే 3 నెలల్లో నాకు వచ్చేసేవి. కానీ పీజీకి వచ్చేప్పటికి కొంచెం వ్యవసాయ కుటుంబం అయినా అన్ని పశు సంపద అన్నీ ఉన్నా కూడా కొద్దిగా నీళ్లు లేక మా ప్రాంతం నీళ్లు ఉండవు, ఇబ్బంది పడిన రోజులు. అది కూడా ఒక కారణం నేను ఢిల్లీ నుంచి వచ్చేయడానికి. అటువంటి పరిస్థితిలో నాకు మా పెదనాన్న పిల్లల్లో అక్కలు ఉన్నారు. మా అక్క మీనాక్షిని నేను చెప్పాను. అట్లాగే పెదనాన్న కూతురు, చిన్నాన్న కూతురు ఉన్నారు. వాళ్ళు విపరీతంగా నాకు సహాయ సహకారాలు అందించారు. అయితే నాకు పద్మ అనేంతో పెళ్లి కుదిరింది 1983లో. సో తను పెళ్లి చేసుకున్నాను. తను కూడా పెళ్ళైన తర్వాత చదువుకుంది. పీజీ చేసింది, మోడర్న్ హిస్టరీ చేసింది. తను మోడర్న్ హిస్టరీ. మాకు విశోక్ కిరణ్ అబ్బాయి మెకానికల్ ఇంజనీరు, శాప్ చేశాడు, ఎస్ఏపి. అమ్మాయి షోణిమా కిరణ్ సిఏ చేసింది. మా అబ్బాయి శ్రీమతి వచ్చి కూడా లండన్లో ఎంఎస్ చేసింది. తను నిర్మిత. వాళ్ళకు ఒక పాప సమీహ్య చౌదరి. అందరి పేర్లు చాలా. పాపకి అమ్మాయికి వచ్చి భర్త బిట్స్ పిలానీలో చేశారు, ఎంఎల్ఎన్ ప్రసన్న అని. వాళ్ళకి 2 పిల్లలు, ఒక ఆమె సౌక్తిక, ఒక ఆమె ప్రాక్య. వాళ్ళ పేర్లు మీరే పెట్టారా? అవునండి. ప్రాక్య ఇవన్నీ బుద్ధిస్టు జైన్స్లో వచ్చే ప్రాక్య, పారమిత, సౌక్తిక ఇవన్నీ హిస్టారికల్ టర్మ్స్. సో దీనిలో మా ఆవిడ పద్మా కిరణ్ అనుకుంటాం. సో తను ఎక్కువగా ఫీల్డ్ వర్క్కి వెళ్ళినా తను నాతో వచ్చేది. అట్లాగే ఇంట్లో ఎక్కువగా మనుషులుగా చాలామంది మా మేనల్లుళ్ళు కానీ అలాగా పెరిగిన వాళ్ళు ఎక్కువ. తను బాగా చూసుకునేది. చండీదాస్ గారు అన్ని రోజులు మా ఇంట్లో ఉండడానికి కారణం మా శ్రీమతి బాగా చూసుకోవడం. అట్లాగే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చరిత్రలో ఉన్నటువంటి ఆలయాల్ని పాపులర్ బుక్స్ కింద తీసుకొస్తున్నాం. దానిలో ఇప్పుడు నేను చైర్మన్. టెంపుల్ ప్రాజెక్ట్ కింద గ్రంథ పబ్లికేషన్స్ అని తక్కువ ధరలో సామాన్య మానవుడు చదువుకోవడానికి వీలుగా సరళమైన భాషలో టెంపుల్ ప్రాజెక్ట్ కింద రాస్తున్నాం. దీంట్లో గంగైకొండ చోళపురం, తంజావూరు, శ్రీరంగం, కుంభకోణం, శ్రీవిల్లుపుత్తూరు, అలాగే మహాబలిపురం, ఇప్పుడు ఆంధ్రాలో అహోబిలం, కాళహస్తి, తిరుమల, గుడిమళ్ళం,
ఒంటిమిట్ట, లేపాడ్చి ఇవి రాబోతున్నాయి. అద్భుతంగా చేస్తున్నాము. సో భగవంతుడి దయ వల్ల మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండి ఇంకా ఇంకా విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అందరికీ ధన్యవాదాలు, నా వందనాలు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.